హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము కోటప్పకొండ అయితే వెళ్తున్నామండి. సో, వచ్చాము ఇక్కడ. ఇప్పుడే బస్ దిగామనమాట. బస్ దిగిన తర్వాత కొంచెం దూరం వెళ్తే మనకు ఆటోస్ ఉంటాయన్నమాట. సో, మనం కొండ దగ్గర దాకా తీసుకొనెళ్తారు. సో, అక్కడి నుంచి మనం జీప్‌లో వెళ్ళాలి. సో, ఇక్కడైతే మేము ఆటో ఎక్కి స్టార్ట్ అయిపోయాము. అందరం మాటలు చెప్పుకుంటా సరదాగా పాటలు పాడుకుంటా అలా వెళ్ళిపోయామనమాట. సో, కొండొచ్చింది. వచ్చింది గూడా మాకసలు తెలియలేదనమాట. సో, ఆ తర్వాత కొండొచ్చేసింది. అలా నడుచుకుంటూ వెళ్ళాము కొద్దిగా ముందుకి. సో, అక్కడ అన్ని జీప్స్ మనకి ఆపి ఉన్నాయన్నమాట. సో, అక్కడ మనము జీప్ ఎక్కి ఇప్పుడు కొండపైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాము. ఎందుకంటే ఈరోజు చాలా ఎండగా ఉంది. అందుకనే కొండపైకి నడుచుకుంటూ ఎక్కగలుగుతామా లేదా అనని కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉండి ఇంకా జీప్ అయితే ఎక్కేసి డైరెక్ట్ పైకైతే వెళ్ళిపోయామనమాట. సో, ఇక్కడ జీప్‌లో చూసారా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎలా డాన్స్ ఏస్తున్నాడో. సో, సరదా సరదాగా వెళ్ళిపోయామనమాట అందరం కూర్చొని. ఇక్కడ పక్కన ఆపి దేవుడికైతే మేము కొబ్బరికాయ, పూలు, పూజ సామాగ్రి అంతా తీసుకున్నామనమాట. తీసుకొని జీప్‌లో అయితే మనం కొండపైకైతే స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడ కోటప్పకొండ జీప్‌లో నుంచి బయటకి చూస్తుంటే అసలు వ్యూ అయితే చాలా బావుందనమాట. సో, అలా మేము వచ్చేసాము కొండపైకి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ వెదర్ అయితే చాలా ఎండగా ఉంది. అసలు కాళ్ళు కింద పెట్టడానికి లేదనమాట. ఇక్కడేంటంటే స్లిప్పర్స్ ఇక్కడే కిందే విడిచేసి ఎళ్ళాలని చెప్పారు. సో, ఇంకా ఆ స్లిప్పర్స్ ఇడిచేసి నడుస్తుంటే కాళ్ళు అసలు అవ్వలేదనమాట నడవటానికి. సో, ఇక్కడ చూసారు గదా! ఇటు సైడ్ మనకి పార్కింగ్ అనమాట. సో, ఇక్కడంతా మనం చెప్పులు విడుచుకోవాలి. దాని పక్కనే లిఫ్ట్ ఉందనమాట. చెప్పులు స్టాండ్‌లో మేము పెట్టేసుకొని ఇంకా లిఫ్ట్ ఎక్కైతే వెళ్ళిపోయామనమాట డైరెక్ట్ పైకి. సో, గుడిలో చాలా ప్రశాంతంగా ఉందనమాట. ఫ్రెష్ ఎయిర్ వస్తుందనమాట మనకి. అసలు పైనుంచి వ్యూ చూస్తే మాత్రం వేరే లెవెల్ అనమాట. అది మాటల్లో చెప్పలేము. చాలా అంటే చాలా బాగుంది. సో, అలా ఇంకా పైకొచ్చేసిన తర్వాత మేము దర్శనానికైతే వెళ్ళామనమాట. సో, దర్శనానికి కూడా కొంచెం పెద్ద క్యూనే ఉంది. కానీ మాకు దర్శనం చాలా జరిగిందనమాట. మనస్ఫూర్తిగా ఆ శివయ్యని అసలు దర్శించుకున్నాము. చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా అయిపోయిందనమాట మనకి. ఆ శివయ్య దర్శనం అయితే చాలా జరిగిందండి. ఇంకా దర్శనం చేసుకొని పక్కనే పుట్ట గూడా ఉంది. అంటే సో, అటు పక్కకి వెళ్తున్నామనమాట. సో, చూసారు గదా! ఇక్కడ మెట్లెక్కి ఎళ్ళాలనమాట మనం. సో, మేము మెట్లెక్కుతూ నిదానంగా మాట్లాడుకుంటూ వెళ్తున్నామనమాట. సో, ఇక్కడ ఏంటంటే మనకి పుట్ట మీద అసలు ఇక్కడ చూసారా కోతి ఎంత చక్కగా కూర్చొనుందో అసలు. మళ్ళీ ఎవరిని ఏం చేయట్లేదు అసలు మీదకి రావట్లేదు. కామ్‌గా కూర్చొనుంది. అసలు చూడటానికైతే చాలా బావుందనమాట. సో, ఇంకా అక్కడ గూడా మేము పాలు పోసి ఇట్లా కిందకొస్తంటే మనకి శివయ్య దర్శనం అయితదనమాట ఇక్కడ. సో, ఆ తర్వాత ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత అన్నప్రసాదంకైతే వెళ్ళొచ్చామనమాట. మేము వెళ్ళొచ్చేపాటికి వెదర్ చూసారా అసలు ఎలా ఉందో చాలా మబ్బులుగా ఉందనమాట. వర్షం పడిద్దేమో అనుకున్నాము. ఇంకా మేము తినేసాము. సెకండ్ బ్యాచ్‌లో మా అమ్మ వాళ్ళు మిగిలిపోయారనమాట. సో, వాళ్ళు తినొచ్చిందాక ఇంకా ఇక్కడ ఫోటోస్ అవన్నీ దిగుతూ ఇంకా వెదర్‌ని అలా చూస్తూ కూర్చున్నామనమాట. లడ్డు ప్రసాదం కూడా తీసుకొని అలా కూర్చున్నామో లేదో వాన స్టార్ట్ అయిపోయింది. సో, చూస్తున్నారు కదా! అసలు ఫుల్ వర్షం అనమాట. ఉన్నట్టుండి వర్షం పడిపోయింది. అది కూడా పట్టం చాలా పెద్ద వర్షం పడిపోయిందనమాట. సో, ఇంకా మేము లడ్డు ఇచ్చే దగ్గరికైతే వచ్చి నుంచునేసామనమాట. సో, చాలా పెద్ద వర్షం పడింది. ఇంకా సరే వర్షం పడింది గదా అని చెప్పి పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాము. సడెన్‌గా కోతొచ్చేసి లాగేసుకుందనమాట. సో, చూస్తున్నారు గదా! ఎలా కూర్చొని తింటుందో. అసలు సడెన్‌గా వచ్చేసింది. ఇంకా సరే అని చెప్పేసి ఇచ్చేసామనమాట. మొత్తం 3 ఐస్ క్రీమ్స్ ఏమో తీసేసుకుంది. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. జీప్‌లోనే రిటర్న్ అయిపోయామనమాట. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.